నమస్తే మామ. ఈరోజు అసలు ఈ అమెరికా రావడానికి ఎంత ఖర్చు అవుతుంది, నాకెంత ఖర్చు అయింది, పాస్పోర్ట్ నుంచి ఫ్లైట్ ఎక్కేంత వరకు ఎంత ఖర్చు అవుతుందో మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. లాస్ట్ వరకు వీడియో ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్పోర్ట్కి అప్లికేషన్ ఫామ్ నుంచి అన్ని వెరిఫికేషన్స్కి నాకు 5,000 వరకు ఖర్చు అయింది. సెకండ్ వచ్చేసి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నేను టోఫెల్ ఎగ్జామ్ 3 సార్లు రాశాను. ఎందుకు రాశానంటే ఫస్ట్ సారి టోఫెల్ రాసినప్పుడు నేను క్వాలిఫై అవ్వలేదు, చాలా తక్కువ మార్కులు వచ్చాయి. తర్వాత మళ్ళీ కొంచెం యూట్యూబ్లో అన్ని చూసుకొని ప్రిపేర్ అయ్యి మళ్ళీ సెకండ్ టైం రాశా. సెకండ్ టైం జస్ట్ ఎడ్జ్ వరకు వచ్చి ఆగిపోయాయి. ప్రతి యూనివర్సిటీకి ఒక పర్టికులర్ గ్రేడింగ్ మార్క్స్ ఉంటాయి అనమాట. లైక్ ఇంత స్కోర్ ఖచ్చితంగా ఉండాలి, 80 మార్క్స్ ఉండాలని, 85 మార్క్స్ ఉండాలని మినిమం అని ఉంటాయి అనమాట. మినిమం మార్క్స్ రాకపోతే రావడం చాలా కష్టం. సో నాకు సెకండ్ టైం కూడా మినిమం మార్క్స్ అనేది రాలేదు. సో థర్డ్ టైం మళ్ళీ యూట్యూబ్లో అన్ని ప్రిపేర్ అయ్యి మళ్ళీ రాసా. థర్డ్ టైం అయ్యింది. సో 3 సార్లకి నాకు 20,000 అనుకుంటే దగ్గర నాకు 60,000 వరకు అయ్యింది. అవే కాకుండా 2 సార్లు డ్యూలింగ్ ఎగ్జామ్ రాశాను. సో అవి 10,000 అయ్యాయి. సో మొత్తం నాకు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి 70,000 అయ్యింది. నేనేమి ప్రైవేట్ కోచింగ్ ఏం తీసుకోలేదు. సో ఆ డబ్బులు మిగిలినాయి. సో మీరు ఒకవేళ ప్రైవేట్గా బయట ఎక్కడైనా కోచింగ్ తీసుకోవాలనుకుంటే ఒక 20,000 వరకు 30,000 వరకు అవ్వచ్చు. సో అవి కూడా మీరు యాడ్ చేసుకోండి. నాకైతే 70,000 వరకు అయ్యింది. సో మీకు ఆ కోచింగ్ ప్లస్ ఎగ్జామ్ ఫీజ్ ఆ 70,000 వరకు అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్స్ 6 యూనివర్సిటీస్కి అప్లై చేసిన. సో 6 యూనివర్సిటీస్కి నాకు 1,000 వరకు అయ్యింది. మీరు యూనివర్సిటీ ఫీజు అప్లికేషన్ ఫీజు ఎక్కువ ఉన్నాయి కదా, ఈ యూనివర్సిటీకి అప్లై చేస్తే మళ్ళీ కష్టం అనుకుంటే అలా చేయకండి. దయచేసి మీరు యూనివర్సిటీ ఫీజులు ఎక్కువ ఉన్నా పర్వాలేదు, యూనివర్సిటీ మంచిదైతే అప్లై చేసుకోండి. ఇప్పుడు అప్లికేషన్ ఫీజు కోసం చూసుకొని తర్వాత మంచి యూనివర్సిటీకి వెళ్ళకపోతే తర్వాత ఫ్యూచర్ మొత్తం బాధపడాల్సి వస్తుంది. నెక్స్ట్ నా ట్రాన్స్క్రిప్ట్స్ యూనివర్సిటీ నుంచి తీసుకోవడం కోసం నాకు ఒక 2,000-3,000 వరకు పే చేసి అన్ని ట్రాన్స్క్రిప్ట్స్ తీసుకున్నా. సో ఇప్పుడు వరకు మొత్తం పాస్పోర్ట్కి 5,000 అయ్యింది, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి 70,000 అయ్యింది, తర్వాత యూనివర్సిటీ అప్లికేషన్స్కి 50,000 అయ్యింది. తర్వాత నా ట్రాన్స్క్రిప్ట్స్ని సీల్డ్ ఎన్వలప్లో తీసుకోవడానికి 2,000-3,000 వరకు అయ్యింది. అడ్మిట్ వచ్చిన తర్వాత వీసాకి, సెవిస్ ఫీజుకి, సిజిఐ పోర్టల్ ఫీజుకి, అదే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడం కోసం ఒక 50,000 వరకు అయ్యింది. వీసా అప్రూవల్ అయిపోయిన తర్వాత లగేజ్ బ్యాగులకి, లగేజ్ మొత్తం కొనడానికి 70,000 వరకు అయ్యింది. లగేజ్ అయిపోయిన తర్వాత నేను 40,000 పెట్టి ఫ్లైట్ టికెట్ తీసుకున్నా. ఇండియన్ రూపీస్ డాలర్స్గా నేను 1 lakh రూపీస్ని డాలర్స్గా కన్వర్ట్ చేసిన. సో ఆ 1 lakh రూపీస్ నాతో పాటు క్యారీ చేశాను నేను యూనివర్సిటీకి. సో మొత్తం నాకు 4 lakhs వరకు ఖర్చు అయింది. 4 lakhs నుంచి 5 lakhs వరకు జనరల్గా ఖర్చు అవుతుంది. అంతే. మరి ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి.